మేడం 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 చెప్పండి. ఒక క్వశ్చన్ మేడం. చెప్పండి. మీ భర్తతో మీరు గొడవ చేసుకోవాలంటే ఏం కారణాలు వెతుకుతారు మేడం? కారణాలంటూ ఏం లేదు, భర్తుంటే చాలు. జగదీష్, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా అందమైన భార్య వస్తుందని? అనుకునేదైతే అనుకున్నాను, కానీ దేవుడు ఇవ్వకపోతే ఏం చేయడానికి. జగదీష్, దోశ టేస్ట్ ఎలా ఉందో చెప్పవా? ఓకే. చిచిచి, ఇదేం దోశ ఇది? ఇలా ఉంది, ఎప్పుడు తినలేదు ఇలాంటి దోశ. అది మీ అమ్మే చేసింది. జగదీష్, దోశ చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పవా? దోశతో చేసిన చట్నీ ఏదో తేడా కొడతా ఉంది. ఊపిని ఎందుకులే, సేఫ్గా ఉందాం. బా, ఏం టేస్ట్ ఉంది సౌమ్య, సూపర్ చట్నీ అయితే. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ మంచోడా కాదా అని తెలుసుకోవడం ఎలా తెలుసా? ఏం లేదు, జస్ట్ మొబైల్ పాస్వర్డ్ అడగండి చాలు. ఈ ప్రపంచంలో నలుగురు మంచోళ్ళు ఉన్నారు. మొదటి ఎవరో తెలుసా? మా ఆయన వాళ్ళ వైఫ్, అది ఎవరో తెలుసా? నేనే. రెండోది ఎవరో తెలుసా? మా అత్తగారి కోడలు, అది ఎవరో తెలుసా? అది కూడా నేనే. మూడోది ఎవరో తెలుసా? నా కొడుకు వాళ్ళ అమ్మ, అది కూడా నేనే. ఏదో తేడాగా ఉందేంటి? నాలుగోది ఎవరో తెలుసా? మా అమ్మ వాళ్ళ కూతురు, అది కూడా నేనే. ఈ నలుగురు చాలా మంచి వాళ్ళు, సౌమ్యులు, చెప్పిన మాట వింటారు. ఏం సౌమ్య, ఫేస్ వెలిగిపోతా ఉంది? జగదీష్, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నావు కదా? ఓ, నీకు అలా అనిపించిందా? అదేదో అంటారు కదా, తాయితం కడితే దయ్యం పోతుంది అనేది ఎంత నిజమో, తాళి కడితే దయ్యం ఇంటికి వస్తుంది అనేది కూడా అంతే నిజం. ప్రశాంతం అంటే ప్రశాంతం. మీరు ఎందుకు ఫోన్ చేస్తారండి నాకు? మీరు ఫోన్ చేసినప్పుడల్లా నాకు అంతా లాస్ అయ్యి, ఆ రోజు కూడా ప్రాఫిట్ అయ్యింది లేదు నాకు. ఎప్పుడు చూసినా ఖర్చే పెడతా ఉంటారు నాకు. ఇంకోసారి ఫోన్ చేస్తే నేను బ్లాక్ చేస్తాను చెప్తున్నాను మీకు. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. మా ఆయన కాబట్టి ఊరినే ఉన్నారు, నేను గిన అయితేలా. ఎవరు జగదీష్? మీ నాన్న. జగదీష్, నిన్నెవరైనా ఫోర్స్ చేశారా నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి? లేదు లేదు, నేనే సూసైడ్ చేసుకున్నా. ఏంటి? డిసైడ్ చేసుకున్నా. డిసైడ్. ఏం చేస్తున్నావు? డాక్టర్ దగ్గర వెళ్ళింటే నాకు ఐరన్ తక్కువ ఉందని చెప్పారు, అందుకే ఐరన్ చేస్తున్నా. సౌమ్య, ఒక మాట చెప్పనా? దేవుడి దయ వల్ల మగవాళ్ళందరూ ఫుల్ బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా పుట్టారు. లేకపోయింటే నీ ఒక మేకప్కి నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఇద్దరు మేకప్ చేసుకోవాల్సి వచ్చింటే నేను ఇంకో జాబ్ చేయాల్సి వచ్చిండే. థ్యాంక్ గాడ్ మేము బ్యూటిఫుల్గా ఉన్నాం బాయ్స్. ఇంతవరకు నా జీవితంలో ఏమైనా దాచుకున్నా ఉన్నాయంటే నా ఫోన్లో రీల్స్ మాత్రమే. 24 అవర్స్ మొబైల్ చూసుకుంటూ నువ్వు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పెట్టుకుంటూ కూర్చున్న అమ్మాయిలందరికీ మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అందరికీ, నీ కోసం నేను ఇంత కష్టపడతానే, మార్నింగ్ లేచి నీ కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తాను, లంచ్ చేసి పెడతాను, అన్నీ ఇంత చేసి పెడతాను, ఒక్కరోజు నాకు గుడ్ మార్నింగ్ చెప్పావా, గుడ్ నైట్ చెప్పావా? ఫ్రెండ్స్, సాల్ట్ తింటే
బీపీ వస్తుంది, షుగర్ తింటే షుగర్ వస్తుంది, గుడ్ డే బిస్కెట్ తింటే గుడ్ డేస్ ఎందుకు రావట్లేదో మనకి, గుడ్ డేస్ ఎందుకు రావట్లేదో మనకి. పెళ్ళయ్యాక హ్యాపీగా ఉన్న వాళ్ళంతా ఎస్ అని కమెంట్ చేయండి, హ్యాపీగా లేని వాళ్ళంతా నో అని కమెంట్ చేయండి. తెలిసిపోతుంది అప్పుడు ఎంతమంది హ్యాపీగా ఉన్నారో ఏంటో. కాల్ చేసావు కదా సౌమ్య. ఇక్కడ చూడండి సార్, వీడు ఓవర్ యాక్టింగ్ లగ్గే పెట్టలేదు.